హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్యామ్ జీ టాక్స్. ఈరోజు దుబాయ్ గురించి విశేషాలు అంటే అక్కడ చాలామందికి చాలా ప్లేసెస్ తెలుసు, కానీ అసలు దుబాయ్ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, అసలు ఇమిగ్రేషన్ తర్వాత ఏ ప్లేసెస్ కవర్ చేయాలి అనేది ఈ వీడియోలో షార్ట్గా చూద్దాం. చాలా చిన్నది, ఒక జస్ట్ 3-4 మినిట్స్ వీడియో చేస్తున్నాం. అలాగే చవకగా ఎలాగా దుబాయ్లో ఏవి ప్లేసెస్ అనేవి కొంచెం చవకగా చూడొచ్చు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇమిగ్రేషన్లో దుబాయ్ ఇమిగ్రేషన్ అనేది చాలా ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ అండి. అంటే ఎలా పడితే వెళ్ళిపోతాను కాదు. విజిట్ వీసా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. విజిటింగ్ వీసా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు ఇన్సూరెన్స్, అలాగే రిటర్న్ టికెట్స్, అలాగే హోటల్ బుకింగ్స్ ఎగ్జాక్ట్గా ఉన్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసేది కూడా వీసా అండ్ రిటర్న్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్స్. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు దుబాయ్ ప్లేసెస్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే, దుబాయ్లో హోటల్స్ అనేవి చాలా తక్కువ నుంచి చాలా ఎక్కువ, అంటే మనకి రీజనబుల్గా ఉండే హాస్టల్స్ నుంచి కూడా ఉన్నాయి. ఎందుకంటే పక్కన మీకు ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే మాత్రం దుబాయ్ హాస్టల్, మీన్స్ యూత్ హాస్టల్ ఉంది. యూత్ హాస్టల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. అదైతే చాలా తక్కువ అమౌంట్తో అయిపోతుంది. అలాగే ఆ హాస్టల్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలా ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది స్కామర్స్ వాళ్ళు ఉంటారు. అదేం కాదు, డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళి డైరెక్ట్గా పే చేసి కూడా తీసుకోవచ్చు. చాలా మన బార్గెన్ కూడా చేయొచ్చు, కొంచెం రిక్వెస్ట్ చేస్తే కొంచెం తగ్గుతుంది కూడా. ఎందుకంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా రీజనబుల్ కాస్ట్లతోనే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే, దుబాయ్లో బూర్జ్ ఖలీఫాని చూడకుండా ఎవరు రారు. బుర్జ్ ఖలీఫా చాలా హైట్, అంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా ఉంది. కానీ ఫ్యూచర్లో అది కనుమరుగైపోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే సౌదీలో ఒక బిల్డింగ్ని కడుతున్నారో అది చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట దీనికంటే. ఎందుకంటే ఇది జస్ట్ 858 మీటర్స్ ఎంత ఉంది, అది 1200 మీటర్స్తో కడుతున్నారని తెలిసింది. కానీ అంతవరకు బుర్జ్ ఖలీఫా ఈజ్ ద హైయెస్ట్ బిల్డింగ్ అనమాట. ఇది చూడడానికి ఫ్రీయే, కానీ లోపల మీరు పైకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా అమౌంట్ అనేది పే చేయాలి. కాబట్టి చాలామంది తీసుకోరు, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి. మేము పైనుంచి చూసేసాం. అలాగే దీని వెనకతల అంటే మీరు మాల్ ఉంటుంది. అలాగే దుబాయ్ మాల్లో ఉండే అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లోపల దుబాయ్ మాల్లో కొంచెం ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది. ఎస్పెషల్లీ అక్వేరియం ఉంది. అక్వేరియం చాలా బాగుంటుంది అనమాట. అది కొంచెం అది పే చేసుకుని చూడాలి. అక్వేరియం చాలా బాగుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దుబాయ్ మాల్ అట్రాక్షన్గా ఉంది. మాల్ అంటే ఏదో వచ్చామో షాపింగ్ చేసాం కాకుండా చూడడానికి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఉంది. అది కూడా మీరు కంపల్సరీగా సందర్శించవచ్చు. వైజాగ్లో వాటర్ షో జరుగుతుంది గుడా పార్క్లో, అంటే సెంట్రల్ పార్క్లో. అలాంటి షోనే బుర్జ్ ఖలీఫా బ్యాక్ సైడ్ ఉంది. యాక్చువల్గా జనరల్గా మనకు ఉండేది మనం ఎప్పుడు చూడం, అక్కడ చాలా బాగా జరుగుతుంది. బుర్జ్ ఖలీఫా బ్యాక్గ్రౌండ్లో వాటర్ షో చాలా బాగా జరుగుతుంది. చాలామంది చూడడానికి వస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మాల్లో నుంచి వెళ్తే సరిపోతుంది. అలాగే దుబాయ్ మాల్ ఏషియాస్ బిగ్గెస్ట్ మాల్ కాబట్టి అది కూడా చాలా ఫ్రీ, అంటే హ్యాపీగా చూడొచ్చు. కానీ 2-3 అవర్స్ పడుతుంది చూడడానికి. నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి చూడడానికి. ఓకే, కొనడానికి మాత్రం జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం. కొంచెం హైఫై ఉన్న వాళ్ళకి కొనుక్కోవచ్చు. దాంట్లో తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. అది సపరేట్ వీడియో చేశాను, అది వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బుర్జ్ ఖలీఫా అమౌంట్ పే చేసి మీరు వెళ్ళాలి. కానీ మేము ఏదైతే ఫ్రేమ్ ఉందో, అంటే నెక్స్ట్ అట్రాక్షన్ అనేది దుబాయ్కి ఫ్రేమ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రేమ్ కూడా చూడడానికి వెళ్ళాము. దాంట్లో ఫ్రేమ్ పైకి లిఫ్ట్ ఉంటుంది. 53 దిరామ్స్ తీసుకున్నాం. ఒక దిరాము 24, అంటే నియర్లీ 1000 రూపీస్ అనమాట. 1000 రూపీస్ పే చేస్తే పైన మీకు గ్లాస్ బ్రిడ్జ్, అంటే ఏదైతే ఇప్పుడు వైజాగ్లో లాంగ్ బ్రిడ్జ్ అని చూపిస్తున్నారో అలాంటి ఒక గ్లాస్ సర్ఫేస్తో ఉంటుందన్నమాట. అందులో ఆ ఫ్రేమ్లో కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం వీడియోస్ కూడా మీకు ఇక్కడ విజువల్స్ వేస్తున్నాను. ఆ మ్యూజియంలో కూడా వర్చువల్ థింగ్స్, అంటే మనం అక్కడ వాళ్ళ కల్చర్, దుబాయ్ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తూ, ఆ పక్కన వాళ్ళు ఏం చేశారంటే ఒక వర్చువల్గా, అంటే రోబో సినిమాలో మనం చూస్తాం కదా, రజనీకాంత్ వచ్చి ఒక రోబో వర్చువల్గా మాట్లాడుతూ ఉంటాడు. అదే ఎవరికి విలన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వర్చువల్గా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడేటట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేట్టు పెట్టారు. ఎవరో మనుషులు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళ టెక్నాలజీని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ వాళ్ళ కల్చర్ క్లియర్గా ఆ మ్యూజియంలో చూపిస్తూ ఉంటారు. అది చూసిన తర్వాత పైన కొంచెం ఫీల్ బాగుంది. ఆ పైకి, అంటే అంత పైకి వెళ్ళి ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మేము నడొచ్చా అని చెప్పేసి అది మాత్రం కొంచెం అమౌంట్ పెట్టి వెళ్ళాం. ఇది కొంచెం అఫోర్డబులే. నెక్స్ట్ మేము ఆర్ట్ ఆఫ్ వరల్డ్కి వెళ్ళాం. అంటే ఆల్రెడీ ఖురాన్లో, అంటే వాళ్ళకి అరబిక్లో ఉండే ఒక లెటర్ని ఒక సింబల్గా చేసి ఓవల్ షేప్లో తయారు చేసి అక్కడ మ్యూజియం పెట్టారు. ఇది మనం పైన ఇంకొక మ్యూజియం ఉంది, దానికి వెళ్తే పే చేయాలి. కానీ లోపలికి వెళ్ళడానికి, పైనుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూడొచ్చు. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే దుబాయ్ ముందే చెప్పాను కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు టాప్లో ఉన్నారనమాట.
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఫ్యూచర్లో టూరిజంని పెంచుకోవడానికి వాళ్ళు చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంకా మేము మాల్స్ కానీ గార్డెన్స్ అవి ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, విలేజ్ సెటప్ అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కొంచెం అఫోర్డబుల్, అంటే కాస్ట్ పెట్టి వెళ్ళాలి కాబట్టి నేను దాని గురించి వెళ్ళలేదు. రీజనబుల్ అలా మెట్రోలో ట్రావెల్ చేసాం. మెట్రోలో కొంచెం చీప్. అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు మీరు మెట్రోని చూస్ చేసుకోండి. మెట్రో స్టేషన్స్ అక్కడ లైన్స్లో చూసుకొని మెట్రో చూస్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చవకగా అయిపోతుంది. కాబట్టి మేము ఆల్రెడీ మెట్రోలో కూడా ట్రావెల్ చేయడం జరిగింది. దాంతోపాటు లోకల్ అట్రాక్షన్స్ అంటే లైక్ షాపింగ్స్ అవన్నీ చూసుకొని వచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నదని చెప్పారు. అక్కడికి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే కొంచెం టైం అది అడ్జస్ట్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోయాం. ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే దుబాయ్ అనేది అంటే ప్రతి కంట్రీని ఎందుకు ఎలా అట్రాక్ట్ చేస్తుంది అని మీరు చూస్తే ప్రతి కంట్రీకి ఉన్న రిఫరెన్స్ అక్కడ ఉన్నాయి. అంటే ఇండియన్ చూడాలనుకున్న వాళ్ళు ఇండియన్ సంబంధించింది ఉంది, ఆస్ట్రేలియా వాళ్ళు చూడండి ఆస్ట్రేలియా సంబంధించింది, రష్యన్ చూడాలి. అలాగా ప్రతి కంట్రీకి సంబంధించిన రెఫరెన్స్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ దేశంలో వచ్చిన వాళ్ళు కూడా ఓకే ఇది కూడా నా దేశమే అన్న ఫీలింగ్ని కలిగిస్తున్నారు. దానివల్ల టూరిజంని ఇంప్రూవ్ చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. కాబట్టి మనకు కూడా ఇండియన్ కంట్రీలో కూడా అలా ప్రతి కంట్రీకి సంబంధించి హాస్పిటాలిటీని కానీ క్రియేట్ చేయగలిగితే మన టూరిజం కూడా, ఎందుకంటే మన ట్రెడిషన్కి మన టెంపుల్స్ కానీ మన ఆర్కిటెక్చర్ కానీ ఎక్కడ ఏ దేశం లేదు. ఇప్పుడు వాళ్ళు కట్టుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ మన టెంపుల్స్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అలాగే చాలా ప్లేసెస్లో ఉంది. ఓల్డ్ ఫోర్ట్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద కోటలు, అన్నింటిలో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయగలిగితే టూరిజం అనేది ఎక్సలెంట్గా పెరుగుతుంది ఇండియాలో. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వేరే కంట్రీ, ఏ కంట్రీకి వెళ్తున్నాను నెక్స్ట్ వీడియో చెప్పాను కదా, జార్జియా కంట్రీకి వెళ్తున్నాం. జార్జియన్ కంట్రీ అసలు ఏంటి, ఇమిగ్రేషన్ ఏంటి, ఎలా ఉంది, అవన్నీ కూడా ఆ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.